అందరికీ నమస్కారం. మామూలుగా నిన్ననే పవన్ కళ్యాణ్ సంబంధించి ఒక చిన్న వీడియో ఇచ్చా కదా, షార్ట్స్లో పెట్టినట్టున్నాను. అందులో ఏమన్నాను, ఈయన ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బుని 10 మందికి పంచుతాడు, సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, ఈరోజు డిప్యూటీ సీఎం కూడా అలాగే ఉన్నాడని చెప్పి జేసీ చెప్తాను మాట్లాడుకున్నాం. అగైన్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎమినెంట్ పర్సన్. అంతా కూడా క్రికెట్ అన్నప్పుడు T20లు లేదా వరల్డ్ వన్ డే ఇంటర్నేషనల్ ఇలా మాట్లాడతారు. అది కూడా మగవాళ్ళ సంస్థ, ఇప్పుడు ఆడవాళ్ళ సంస్థ కూడా మాట్లాడుతున్నారు. అయితే మన T20 గెలిచారు, ఆడవాళ్ళు కూడా T20 కప్పులు గెలుచున్నారు. కానీ వన్ డే ఇంటర్నేషనల్ మన అందులో మహిళల ప్రపంచ కప్ మన వాళ్ళు గెలిచి వచ్చారు. అందులో కెప్టెన్ వచ్చేసి దీపిక, మన సత్య జిల్లా అమ్మాయి. వన్ ఆఫ్ ద ప్లేయర్ వచ్చి కరుణ్ కుమార్ వచ్చేసి మన అల్లూరు సీతారామరాజు జిల్లా అమ్మాయి. వీళ్ళకి సరైన తినడానికి తిండి లేదు, ఉంటానికి సరైన నీళ్ళు లేదు, సరైన ఇంట్లో సౌకర్యం లేదు. అవి తెలిసినటువంటి పవన్ ఆగ మేఘల మీద టీం మొత్తాన్ని పిలిపించి ఆటగాళ్ళు అంటే అమ్మాయిలకి ఒక్కొక్క ప్లేయర్లకి 5 లక్షల రూపాయలు, నాకు అందిన సమాచారం మేరకు వాళ్ళు రావడానికి మొత్తం కూడా వెళ్ళడానికి రావడానికి మొత్తం ఖర్చు కూడా పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడట. సొంత డబ్బులు ఆయనవి, గవర్నమెంట్ కాదు. అప్పటికప్పుడు 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు వాళ్ళకి, ఒక్కొక్కరికి అందరు కదా, ఒక్కొక్కరికి. తర్వాత టీంలో మేనేజరు లేదన్నప్పుడు కోచ్ రిమైనింగ్ ఉంటారు, వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇలా మొత్తం వచ్చిన అందరిలో కలిపి 84 లక్షలు ఇచ్చారు. వాట్ నెక్స్ట్? దీపిక అడిగేది, సార్ నా ఫ్రెండ్ సార్ తాను అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంటారు, సరైన ఇల్లు వేస్తారా అని చెల్లించిపోయాడంట. ఒక కెప్టెన్గా ఈమెకి ఏదైనా కావాలంటే కోరుకోవాలి, బట్ వాళ్ళ టీంలో మెంబర్కి అడిగింది, ఈవెంట్కి ఇల్లు కట్టిస్తానమ్మా అన్నాడు. అండ్ ఇంట్లో కరెంట్ సౌకర్యాలు వేస్తారు వాళ్ళకంటే, ఓకే అవి కూడా నేను పెట్టిస్తానమ్మా అన్నాడు. జస్ట్ వన్ డే, మన శుక్రవారం రోజు జరిగింది. శనివారానికి వాళ్ళ ఇంటికి అన్నీ వచ్చేస్తుంది, త్వరలో ఇల్లు కూడా కట్టించేస్తారు, హ్యాపీ. ఇప్పుడు దీపిక వీళ్ళు కూడా సరైన ఇల్లు లేదు కట్టిస్తున్నారు. అయితే ఆమె అడగలా, మిగతా వాళ్ళు చెప్పారు, మాకు చెప్తుంది వాళ్ళ ఇల్లు కూడా సరిగా ఉండదు సార్ అని చెప్పేసి. బట్ ఆమె వాడికి తెలుసా, దీపిక మా ఊరు రోడ్లు వేస్తారా అన్న. ఊరు రోడ్డు అడిగిందండి ఆ పిల్ల. ఎవరూ గుర్తించలేదు, గుర్తించిన వాడు వచ్చేసి మీకు ఏం కోవాలి అడగండి అంటే వీళ్ళకి కావాల్సిన అడగకుండా ఊరికి రోడ్డు అడిగింది ఆ పిల్ల. ఊరికి రోడ్డు శాంక్షన్ చేశారు. అండ్ ఆ అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయికి కానీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంటే అమ్మాయికి కానీ ఇద్దరు కూడా మిక్సీలు ఏంటి, ఫ్యాన్లు ఏంటి, గ్రైండర్లు ఏంటి, ఇంట్లోకి నిత్యావసరాలు ఏవైతున్నా వాటితో పాటు ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గుడ్స్ FMCG అవసరం అవి కూడా మొత్తం పంపించారు. మొత్తం పవన్ సొంత డబ్బులే. ఇప్పుడు చెప్పండి, ఏదైనా పొలిటీషియనా, ఒక సినీ హీరోనా, లేక ఒక పవర్ఫుల్ మనిషా? నేను మరలా చెప్తాను కదా, పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి నేను ఇంతవరకు చూడలేదండి. ఇక ముందు అటువంటి వాడు రాడు. పవన్ కళ్యాణ్ ఇంక ఏదైనా నాకైతే అనిపిస్తా ఉంది. నిజంగా బంగారం అంతే.